అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రయాగ్రాజ్ సెన్సేషన్ మోనాలిసా భోస్లే హీరోయిన్ కాబోతోంది. ఆమె ఒక కొత్త సినిమాలో యాక్ట్ చేయబోతోంది. సినిమాకి సైన్ కూడా చేసింది. ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వెళ్ళి మరి సినిమా కథ చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్, పొలిటికల్ అనలిస్ట్ కొడాలి సునీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు మోనాలిసాకి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుందాం. నమస్తే సునీల్ గారు. నమస్తే స్వరూప్ గారు. మోనాలిసా అనే అమ్మాయి ఈ మధ్య ఎవరి నోట విన్నా కానీ ఆమె పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మీరు చూశారు కదా. అయితే ఇన్ని రోజులు అనుకున్నాం ఏముందిలే 4 రోజులు మీడియా హైప్ అనుకున్నారు. కానీ కానే కాదు అనే నిజం ఇదంతా అని బాలీవుడ్ డైరెక్టర్స్ నిరూపిస్తున్నారు. ఒక డైరెక్టర్ ఏకంగా మధ్యప్రదేశ్లోని ఆమె ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఆమెతో సినిమాకి సంతకం కూడా చేయించుకున్నారు. మీరేమంటారు దీని మీద? ఇది మంచి విషయం అండి. జనరల్గా ఏంటంటే స్వరూప గారు, ఈరోజు ఉన్న సోషల్ మీడియా అంటే ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలని కూడా ఒక అగ్రస్థానం అంటే ఐశ్వర్యరాయి అలాంటి బాలీవుడ్ హీరోలని మనం చూసుకుంటే ఎక్కడో ఉన్నటువంటి అంటే ఈరోజు చూడండి ఎక్కడో ఉన్న ఈరోజు మోనాలిసా అంత అగ్రస్థానంకి విజిబుల్ అయింది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూడండి. సోషల్ మీడియా అనేది ఒక చిన్న వీడియో పెడితే అంత ఫాస్ట్గా వైరల్ అయిపోయి ఫిలిం డైరెక్టర్స్ దాకా వెళ్ళి వాళ్ళు ఈరోజు ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఎటువంటి భయం లేదు, మేము ఉన్నాం, నీకు ఫిలిం ఇండస్ట్రీ అంటే అంత చెడు కాదు, మేము నీకు చక్కగా అంత ట్రైనింగ్ ఇస్తాం, మీకు అన్ని ముందు స్టార్టింగ్ భయపడ్డారు. మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఆ పిల్లల్ని ఫోటో తీసుకుంటా కూడా అందరూ ఇలా కప్పేసి ప్రొటెక్ట్ చేసుకునేంత స్టేజ్ కంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. మీరు ఎవరో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఏమిరా బాబు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రండిరా అంటే పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేసి వచ్చారా అని చెప్పి ట్రోల్స్ చేస్తాను. అంత అంత బాగా పాపులర్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదో ఈరోజు ఒక్క రోజులో హైప్ చేసేసి మోనాలిసాని నెక్స్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత మన కచ్చా బాదంని ఎవరైతే ఆ రోజు చేశారో చూడండి, మీరు వినే ఉంటారు కదా కచ్చా బాదం సాంగ్ ఎంత ఫేమస్ అయిందో. అందరూ రీల్స్ చేశారు, సినిమా యాక్టర్లు హీరోయిన్స్ అందరూ రీల్స్ చేశారు, అయిపోయింది. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒకటి పిక్చర్లోకి వస్తుంది, కొన్ని రోజులు అయినాక వ్యానిష్ అయిపోతుంది. కొత్త ట్రెండింగ్ టాపిక్ రాగానే ఈ టాపిక్ వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ అమ్మాయికి ఒక మంచి స్కిల్ ఉంటే కనుక మనం దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి టాలెంట్ని వాడుకోగలిగితే నిజంగా వెరీ హ్యాపీ ఆ అమ్మాయి విషయంలో. కాకపోతే ఏంటంటే ఈ కచ్చాబాదం లాగా ఇప్పుడు ఒకటండి స్వరూప గారు, ఒక స్టేజ్లో ఒక మన ఫిలిం ఇండస్ట్రీ అంటే మనకు తెలుసు ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది. మేకప్ మ్యాన్ దగ్గర నుంచి వాళ్ళ అసిస్టెంట్ల దగ్గర నుంచి రేపు పొద్దున ఎక్కడో ఒక పోస్టులు అమ్ముకునే ఆవిడ ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టారు. రేపు మీరు కనుక అక్కడ వదిలేశారనుకోండి, ఆ జీవితానికి అలవాటు పడిపోయి మీరు రేపొద్దున అవకాశాలు రాకుండా అలాగని వదిలేస్తే రేపొద్దున ఉంటారు. కానీ మళ్ళీ ఒక లో స్టేజ్కి వచ్చేసేటప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్లో ఒక జీవితం అలవాటు అయిపోతుంది. ఆ విధంగా చేయకుండా ఉంటే వెరీ హ్యాపీ. మోనాలిసా నిజంగా ఆ అమ్మాయి ఇంకా మంచిగా రావాలని అనుకుంటున్నాం మనం. ఆ విధంగా కూడా సోషల్ మీడియా వీళ్ళు అందరూ కూడా అభిమానిస్తే బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా పుణ్యం అంట కొన్ని సందర్భాల్లో కొన్ని ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అట్లా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సునీల్ గారు, అసలు ఆమె యాక్ట్ చేయబోయే సినిమా స్టోరీ కూడా బయటకు వచ్చింది. సినిమా పేరు ఏంటంటే ది డైరీ ఆఫ్ మణిపూర్. ఆ సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉన్న సబ్జెక్టు అనేది. అందులోనూ సనోజ్ మిశ్రా డైరెక్టర్ అంటే అదేం చిన్న విషయం కాదు. పైగా ఆమె రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా యాక్ట్ చేయబోతుంది. 20 కోట్ల బడ్జెట్. అసలు ఆ అమ్మాయికి కూడా ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఇంత మంచి కథ ఆమెకు దొరకడం ఖచ్చితంగా లక్కీయే కదా ఆమె. నిజంగా అండి. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు సినిమా తీసేవాను మన మీద కన్నా కూడా ఒక డైరెక్టర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఒక టాలెంట్ ఉన్న పర్సన్, ఒక స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ వచ్చి తీసుకొచ్చి నేను ఈ స్టోరీ నీకు చేస్తాను, అది కూడా మీరు అన్నట్టుగా బ్యాక్ డ్రాప్ చూస్తే ఆర్మీ వాళ్ళ కూతురు అంటే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం మనం. డెఫినెట్గా అవుతుందని చూద్దాం, ఆశిద్దాం మనం కూడా. ఎక్కడో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మంచి పొజిషన్లో కూర్చోబెట్టింది మీడియా కావచ్చు, సినిమా రంగం కావచ్చు. అయితే ఇప్పుడు ఈఎంఐ కూడా అంతే, డస్కీ స్కిన్, తేనె కళ్ళతో అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఆమెకి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. అయితే ఇలా చాలామంది వచ్చారు మీడియా హైప్తో. సెలబ్రిటీస్గా ఓవర్ నైట్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు, స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అంటే కొంతమంది అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా ఎన్ని రోజులు వాళ్ళ వార్తల్లో ఉంటారో అన్ని రోజులకే వాళ్ళని వాడుకుంటూ ఉంటారు. అయితే మోనాలిసా ఎలా జాగ్రత్త పడితే మంచిదంటారు? నా దృష్టిలో అయితే అండి, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి రేపొద్దున ఒకనొక స్టేజ్ లేకపోయినా బతకగలరు.
కాకపోతే ఏంటంటే ఒకటి అలవాటు చేసి వదిలేస్తే అది వాళ్ళకు కూడా రేపు బాధే. కాబట్టి ప్రాపర్గా వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా రాంగ్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మీకు కూడా తెలుసు క్యాచింగ్ కౌస్ట్ అని రకరకాల ఫీల్డ్లో ఉన్నది. కాబట్టి ఒక అమ్మాయిగా ఎంతవరకు చూసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అనేది కూడా చూసుకుని జాగ్రత్తగా ఉంటే ఒక ఉన్నత స్థాయికి డెఫినెట్గా వెళ్తారు. మీరన్నది నిజమేనండి. పెద్దగా చదువు లేదు, 16 ఏళ్ల అమ్మాయి, మోసాలు అంతగా ఎక్కువ మెచ్యూరిటీ లేదు. ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ కౌచ్ ఉంది, అలాగే కమిట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఆ అమ్మాయి తనను తాను కాపాడుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా యాక్టింగ్లో ఆమెకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అయితే తల్లిదండ్రులు పక్కన ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఇండస్ట్రీ కొత్తదే. తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక వస్తువు కొనాలండి, నాకు బాగా తెలుసు ఆ వస్తువు విలువ ఇంతని. ఇప్పుడు ఒక యాక్టింగ్కి నేను ఎంత ఛార్జ్ చేసుకోవాలని కూడా తెలియనటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే. ఒక సినిమాకి నేను ఎంత అగ్రిమెంట్ మీద సైన్ చేయాలనే తెలియని బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే. కాబట్టి నెక్స్ట్ రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక మంచి పిఏని పెట్టుకోవటం, ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు వెళ్తారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయి. అయితే ఇంతకంటే అందగత్తెలు లేరా? అయినా కానీ మోనాలిసానే ఎందుకు ఇంత హైలైట్ అయిందంటారు? ఈ క్వశ్చన్ రీసెంట్గా అంటే మనం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఒక మంచి అవకాశం వచ్చింది అనుకోండి, మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. కాకపోతే ఏంటంటే ఒక సమాజంలో 100 మంది ఉన్నారనుకోండి అండి స్వరూప గారు, 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం. 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. మనం చూసే కోణంలో ఉంటుంది అది. ఇప్పుడు సునీల్ గారు అందరికి నచ్చడు, మనం చూసే కోణంలో ఉందనుకోండి నచ్చరు. ఇప్పుడు స్వరూప గారు ఉన్నారు, మనం చూసే కోణంలో చూస్తే బాగున్నారండి, సాంప్రదాయంగా చక్కగా ఉన్నారని అది ఒక అభిప్రాయం. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. ఒక్కొక్కరికి అంటారు ఏం బాగుందిరా ఇది, దీనికోసం వెళ్ళారా అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ కూడా అవుతున్నాయి. ఇంత బ్యూటీలు లేరా కొంచెం కామెంట్స్ కూడా నేను చూశాను. కొన్నిసార్లు బాధ అనిపించింది. పాన్ పరాకులు వేసుకుని నవ్వటం, ఏముందిరా అక్కడ, ఏముంది అంతకంటే, తెలంగాణలో ఆంధ్రాలో ఎంతకంటే మంచి అమ్మాయిలు లేరా అన్నట్టుగా రకరకాల కామెంట్స్ నేను ఫేస్బుక్లో నేను చూశాను. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని రేపొద్దున మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా మన అలాగే అంటారు కదా స్వరూప గారు. కాబట్టి ఒక మంచి కోణంలో తీసుకుని తను ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆమెకి మోనాలిసా భోన్స్లే అని ఇన్స్టా అకౌంట్ ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఎప్పుడైతే మహాకుంభమేళాలో ఆమె హైలైట్ అయిందో, సెలబ్రిటీగా మారిందో, అప్పటి వరకు వందల్లో ఉన్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఏకంగా మిలియన్స్లోకి వెళ్ళిపోయారు. ఆమె ఏ వీడియో పెట్టినా కానీ అది ఇప్పుడు జస్ట్ గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్కి వెళ్తోంది. ఇంకొకటి ఆమె అంట్లు తోముతున్న వీడియోస్ చూస్తున్నారు, చపాతీలో పిండి పిసుకుతున్న వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళ ఇల్లు నది పూరి గుడిసె అని చూస్తున్నారు. అసలు జనానికి ఏం కావాలంటారు? ఈరోజు ఏంటంటే అండి మనిషికి డోపమిన్ కావాలి. ఎలా అంటే ఈ మొబైల్ వచ్చినాక ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్న కొందికి ఏంటంటే ఈరోజు కరెంట్ ట్రెండింగ్లో ఒక మనకు అంతకుముందు ఓల్డెన్ డేస్లో ఏదన్నా బుక్స్ చదవటం, లేకపోతే ఏదన్నా గుడిలో అయితే ధ్యానం చేసుకోవటం ఇలా ఉండేవి. ఈ రోజులు ఏంటంటే పక్కనాడి జీవితంలో ఏం జరుగుతుందని చూడటమే ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే ఏం జరుగుతుంది, ఏది చూడాలి, ఈఎంఐ ఫ్యామిలీ ఇదా, దీని బ్యాక్గ్రౌండ్ ఇదా, ఇది ఇలాంటిదా, ఇది అలాంటి వాడా అని చెప్పి చూసుకోవడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన జనాలు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో, గొర్రెల టైప్ లాగా ఫాలో అంటే సెలబ్రిటీ. ఇక మనం కూడా అంతే, ఇక వెళ్ళిపోయి ఆ రేంజ్లోనే ఉన్నారు. ఏంటి ప్రొఫైలు, మనం మంచి సపోర్ట్ చేసేది ఏంటి, ఒక సోషల్ ఇష్యూస్ ఏంటి, మంచి చాలా ఉన్నాయి కాసు. ఇది కూడా ఒక మంచిది, సపోర్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఎంతవరకు అనేది ఒక లిమిట్ ఉండాలి దానికి కూడా. మహాకుంభమేళాలో రోడ్డు మీద పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే మోనాలిసా ఇప్పుడు హీరోయిన్ అవుతుంది. ఈ ఆఫర్ని గనక ఆమె చక్కగా వాడుకుంటే ఖచ్చితంగా తన లైఫ్కి ఇది టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. థ్యాంక్ యూ స్వరూప గారు.